3 స్క్వేర్, రైట్ సైడ్ 3 కాబట్టి. ఇది లెఫ్ట్ సైడ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ప్రకారంగా రాస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x. ఇక్కడ ఎక్స్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. రైట్ సైడ్ 3 స్క్వేర్ అనేది 9 అవుతుంది. ఓకే, ఇంక 2 మిగిలింది లెఫ్ట్ సైడ్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2 మిగిలింది కాబట్టి ఈ 2ని అటువైపుకి ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 2 వేస్తే 7 వచ్చింది. ఇక్కడ అంటే ఇది ఎలా చేస్తే ఇది ఈజీగా అవుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు. సింపుల్గా రైట్ సైడ్ ఉన్నటువంటి నెంబర్ 3ని స్క్వేర్ చేసి -2 చేస్తే సరిపోతుంది, అంతే కదండి. అంటే x ప్లస్ 1/x